హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. శిరసు లేని అమ్మవారి ఆలయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా అక్కైపాలెం సమీపంలోని దొండపర్తిలోని ఉంది. సహజంగా మనం గుడిలోని దేవతకు మొక్కే సమయంలో అమ్మవారు విగ్రహం వైపు చూస్తూ మొక్కుతాం. కానీ ఈ గుడిలో మాత్రం అమ్మవారు విగ్రహానికి శిరసు ఉండదు. ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. విచిత్రం ఏమిటి అంటే ఆ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరసు ఉంటుంది. ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తులు కోరిన కోరికలు తీరుస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అమ్మవారు 3వ శతాబ్దంలో ఇక్కడ వెలిసినట్టు చెప్తున్నారు. కేవలం విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రలో సత్యం చెప్పే తల్లిగా ఈ ఎరుకమాంబ అమ్మవారిని కొలుస్తుంటారు. ఇక్కడ కొలువు ఉన్న అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తారు. ఈమెను గౌరీ స్వరూపంగా భావిస్తారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న వైర్లెస్ కాలనీలోని ఈ అమ్మవారు పూజలు అందుకునేవారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారు విగ్రహాన్ని ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నప్పుడు అది ఆగిన చోట అమ్మవారికి ఆలయం నిర్మించాలని అప్పటి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరసు వేరుపడింది. అలా వేరుపడిన శిరసును అతికించేందుకు ప్రయత్నించినా అస్సలు సాధ్యం కాలేదు. అప్పుడు భక్తులు అమ్మవారిని వేడుకోగా తన కాళ్ళ దగ్గరే శిరసును పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలని చల్లని దీవెనలు అందిస్తానని అమ్మవారు భక్తులకు అనుగ్రహించారట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.